నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొట్టాయిగూడెం మండలం కన్నాపురం ఐటీడీఏ వద్ద ఘనంగా జరిగిన ఆదివాసీ దినోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులు. 2 మాసాల పనితీరుపై నిర్వహించిన సర్వేలో 67% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారంటున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. నేత్రపర్వంగా జంగారెడ్డిగూడెంలో బగలాముఖి అమ్మవారికి శ్రావణ మాస పట్టిని సమర్పించిన భక్తులు, ఆకట్టుకున్న శోభాయాత్ర, భారీ అన్నదానంలో పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెంలో ప్రిన్స్ మహేష్ బాబు 49వ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ఫ్యాన్స్. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ శిలాఫలకం ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ అంబేద్కర్ విగ్రహ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న కంబం విజయరాజు. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. విజయవాడలో అంబేద్కర్ సామాజిక మహాశిల్పాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ కు పూలదండలు వేశారు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, వైఎస్ఆర్సీపీ మండల పట్టణ అధ్యక్షులు వామశెట్టి హరిబాబు, చిటికల అచ్చిరాజు, నాయకులు అలుగు ఆనంద్ శేఖర్, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాసరావు, షేక్ అక్బర్, పంతగాని వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాత్రి విజయవాడ నగరం నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటానికి కుట్రదారులు కుట్ర పూనారు. మరి ఈ దుర్మార్గాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. ముఖ్యంగా ఆ దుర్మార్గానికి పూనుకున్న వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక గొప్ప విగ్రహాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది భారతదేశానికే గర్వకారణమైన ఒక శిలా విగ్రహం లాగా ఉంది. అలాంటి విగ్రహంలో మరి కొంతమంది దుర్మార్గులు నిన్న రాత్రి ఉండి మరి సుత్తులతో దాడి చేసి అక్కడ ఉన్న కొన్ని శిలాఫలకం మీద దుర్మార్గకరమైన దాడిలో ఆ పేర్లు చెరిపేయటము, సుత్తులతో దాడి చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య అని దీన్ని ఖండిస్తున్నాం మేము. వైఎస్ఆర్సీపీ పార్టీ మరి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్గా ముఖ్యంగా పార్టీ క్యాడర్ అంతా దీన్ని ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వం వెంటనే దుర్మార్గులు ఎవరైనా సరే, దోషులు ఎంతటి వాళ్ళైనా సరే శిక్షించాలి. నిన్న రాత్రి జరిగినటువంటి అంబేద్కర్ గారి శృతి వనంలో శిలాఫలక విగ్రహాలని ధ్వంసం చేసిన దుండగుల్ని, అది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా విగ్రహాలు ధ్వంసం చేయడం, లేదా మున్సిపల్ ఆఫీసులో బోర్డులు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించి ఎన్టీ రామారావు గారు పెడతాం, ఇలాంటి దుర్మార్గ చర్యలకి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళ కొమ్ము కాస్తుంది. దాన్ని తక్షణమే ఖండించి మళ్ళీ శృతివనంలో దొరబడినటువంటి దొంగల్ని తక్షణమే అరెస్టు చేసి భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతిపిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం చాలా హేయమైన చర్య, చాలా దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో విధ్వంస పాలన ప్రారంభమైంది అంటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. స్వయంగా సౌత్ ఇండియాలోనే, ఆంధ్రప్రదేశ్లో కాదు, విజయవాడలో కాదు, సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని 24 ఎకరాల్లో స్మృతివనాన్ని డెవలప్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చిహ్నం దాంట్లో కనపడుతుందనే ఒకే ఒక కుట్రతో, దురుద్దేశంతో ఈవేళ దాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఇది ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు వ్యతిరేకించి ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఈవేళ ఒక మహిళా హోంమంత్రి, దళిత వర్గానికి చెందిన హోంమంత్రిగా ఉన్న వారి పాలనలో కూడా నా ధన్యవాదాలు. మరి రాత్రి జరిగినటువంటి జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు వెంచేసి ఉన్న బగలాముఖి అమ్మవారికి శ్రావణ మాస పట్టిని భక్తులు సమర్పించారు.
సదానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. లేఅవుట్ కాలనీ నందు వివిధ మధుర ఫలాలు, పిండి వంటలతో శోభాయాత్ర నిర్వహించారు. పేరంపేట గ్రామదేవత గంగనమ్మ తల్లికి శ్రావణమాస పట్టిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మారడాన్ పకీర్ నాయుడు, పెద్దిరాజు, ప్రసాద్ రెడ్డి, భవానీ, మంగయ్యమ్మ, మాధవి, యార్లగడ్డ కుమార్ గౌడ్, చిలుకూరి సత్యవతి, గెడ్డం సామ్రాజ్యం, మాదాసు నాగమణి, మంగ, కటారి ధనలక్ష్మి, సత్తెనపల్లి నాగమణి పాల్గొన్నారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. మేళ్ల తాళాలతో బాణసంచ మధ్య శోభాయాత్ర చేశారు. వచ్చే పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో బగలాముఖి అమ్మవారి హోమం నిర్వహిస్తున్నట్లు ఏఎస్ఐ ఉమా దంపతులు అమ్మవారి పూజల్లో పాల్గొని చెప్పారు. ఈ సందర్భంగా స్వామీజీ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బగలాముఖి, జై బగలాముఖి, జై జై బగలాముఖి. రండి. ఓం హైం హ్రీం శ్రీం హైం క్లీం శ్రం అంశ శివ స్వాహ స్వరూప నిరూపణ హేతివే సద్గురువే నమః. సద్గురు శ్రీ కపిలేశ్వర నందగిరి స్వామి పాదుకా పూజయామి మనసా స్వరామి గురుభ్యో నమః. ఓం గం 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 గణపతియే నమః, మహాగణాధిపతియే నమః. అమ్మ స్వరూపులైనటువంటి ఈ లోకమంతటా అమ్మవారి ఆధీనంలో ఉంది. ఈ భూమికి ఆకాశం 84 లక్షల జీవరాశులు. అమ్మే ఈ సృష్టికి ఆధారం. అటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇదే మొట్టమొదటి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లో బగలాముఖి అమ్మవారు. ఈ అమ్మవారికి సాంప్రదాయం ప్రకారంగా శ్రావణ శుక్రవారం మొదటి వారం నాడు అమ్మవారికి శ్రావణచారి, రకరకాల పళ్ళు, రకరకాల పూళ్ళు. ఇది మొదటి సంవత్సరం కనుక ఇంకా రేపు వచ్చే సంవత్సరం ఇంకా భక్తులు బాగా పెరిగి వారు సమర్పించుకుంటారు. అందరికీ తెలియపరుస్తాం. అయినా చక్కగా అమ్మవారికి మరి 24 రకాల పళ్ళు, 24 రకాల స్వీట్లు అన్నీ కూడా శ్రీ శ్రీ బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం రేసులగుట్టపై ఉన్నారు కనుక వారు భక్తులు ఎక్కడెక్కడి నుంచో శ్రీవారి సేవకులు భక్తులందరూ వచ్చి చక్కగా అమ్మవారి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ఎటువంటి ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, బంగారు లక్ష్మిగా, భాగ్యలక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా, అష్టలక్ష్మిగా అన్ని అమ్మవారు కూడా మనకు అన్ని ఇస్తారు కనుక మీకు, నాకు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరందరూ కూడా అమ్మవారే సాక్షాభూతము, అమ్మవారే మూలాధారము. అందరూ కూడా ఈ సృష్టిలో అమ్మవారే ఆధారం ఉంటుంది కనుక అందుకనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు. ఆ అవతారంలో ఉన్నటువంటి దశమహా విద్యల్లో అమ్మవారు 8వ అవతారం బగలాముఖి అమ్మవారు. మేమెంతో తపస్సు చేసి జపం చేసి అమ్మవారిని కోరగా ప్రార్థిస్తే అమ్మవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పీఠంగా మనకి ఇక్కడ మన పేరంపేట గ్రామంలో రేసులగుట్ట పైన శ్రీ శ్రీ బగలాముఖి అమ్మవారు శక్తిపీఠం మొట్టమొదటి పీఠంగా వెలసడం జరిగింది. అమ్మవారు నిరంతరం జ్యోతిలో ఉంటారు. ఇంతవరకు ఎక్కడ లేని విధంగా అమ్మవారు ఎప్పుడు కూడా గోమయులు ఉంటారు. ఎప్పుడు నిరంతరం కూడా అమ్మవారికి జపాలు తపాలు. అలాగే రేపు వచ్చే సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 49వ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. జంగారెడ్డిగూడెం కేఎంజీ యూత్ అధ్యక్షులు ఉగ్గం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలోని పిల్లలకు నోట్బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమం నందు వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కేక్ కట్ చేశారు. వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. కేఎంజీ ఫ్యాన్స్ సంయుక్తంగా కలిసి 2 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉగ్గం దుర్గాప్రసాద్, భావన ఋషి, ఏ సురేష్, అనిల్ కుమార్ శాస్త్రి, చైతు, బలరాం, ఫిరోజ్, సాయి, అవినాష్, సీను, రాజు, ప్రవీణ్, గణేష్, గంగాధర్, నాగు, కిషోర్, మణికంఠ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేవలం చిత్రాలలో నటించడమే కాకుండా మహేష్ బాబు చేస్తున్న సేవలను కేఎంజీ ఫ్యాన్స్ కొనియాడారు. మా సూపర్ స్టార్ 49వ జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని సీతామహాలక్ష్మి ఆశ్రమం నందు ఇక్కడున్న వృద్ధులకు భోజనాల ఏర్పాటు మరియు ఈ నిత్యావసర సరుకులు కొన్నాళ్ళకు ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా కేఎంజీ సంస్థ ఏర్పడిన దగ్గర నుండి కూడా ప్రతి సంవత్సరం అలాగే మహేష్ బాబు బర్త్డేకి కానివ్వండి, సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే కానివ్వండి, అలాగే గౌతమ్ బాబుది, అలాగే సితారా పాపది కూడా ప్రతి వారి బర్త్డేకి మేము ఇలాగా మహేష్ బాబు కేఎంజీ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఇలాగా
సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మహేష్ బాబు గారు ఒక సినిమాలే ఎంటర్టైన్మెంట్గా కాకుండా సమాజ సేవ, దాంట్లోని పలు అంశాలు ఒక సమాజానికి ఉపయోగపడేలాగా సినిమాలు ఎంచుకొని ఫ్యాన్స్ అంతా కూడా గర్వంగా చెప్పుకునేలాగా ఆయన సినిమాలు తీయడం జరుగుతుంది. ఓ పక్క సినిమా పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనకి చాలామంది అభిమానులు ప్రపంచపరంగా ఉన్నారు. అది కాకుండా ఆయన ఇప్పటి వరకు 3,000కు పైగా కూడా చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్ చేయించడం జరిగింది. అందులో భాగంగా మాకు నిన్న మా కేఎంజీ ఫ్యాన్స్కి ఒక పాప హార్ట్లో ఉందని రిపోర్ట్స్ పంపడం జరిగింది. మేము మహేష్ బాబు గారి సేవా ట్రస్ట్కి ఫోన్ చేసి ఇలాగా ఒక పాప హార్ట్లో ఉందండి, నిన్న చేయించగలుగుతారా అని అంటే, అబ్బాయి వెంటనే అండి మాకు రిపోర్ట్స్ పంపండి అనేసి అవన్నీ ఓకే అనుకుంటే ఆంధ్ర హాస్పిటల్లో త్వరలోనే మా ద్వారా, మా కేఎంజీ సంస్థ ద్వారా ఆ పాపకి హార్ట్ ఆపరేషన్ జరిగే కార్యక్రమానికి మేము అందులో మేము మా భాగంగా సేవ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కావున ముందు ఇలాగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 49వ జన్మదినం సందర్భంగా మన జంగారెడ్డిలో ఉన్నటువంటి సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నందు ఇవాళ మన వృద్ధులందరికీ భోజనాలు అలాగే నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని అనంతరం అలాగే చిన్నపిల్లలకి బుక్స్, నోట్ బుక్స్, పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి మన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించినటువంటి మురారి చలనచిత్రం 4K సాయంత్రం 6 గంటలకు పద్మ థియేటర్లో వేయడం జరుగుతుంది. ఆ థియేటర్లో అలాగే సాయంత్రం అభిమానులందరితో కలిసి భారీగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఈరోజు జరుపుకుంటున్నాం. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎంతమంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించి అలాగే ఎన్నో మంచి సినిమాలు చేసి మా కేఎంజీ యూత్ తరపున మేము కూడా ఆయన బాటలో నడిచి ఎన్నో సమాజానికి కావాల్సిన సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మరొకసారి మన అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కార్పొరేట్ సంస్థల వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్ముల సురేష్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో బహిరంగ సభ జరిగింది. వెట్టి సుబ్బన్న అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో సురేష్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా అటవీ చట్టాలకు సవరణ చేస్తుందని విమర్శించారు. పివైఎల్ నాయకులు తగరం బాబురావు, కెచ్చల పోతిరెడ్డి, గురుగుండ్ల ప్రసాద్, అంతర్వేదిగూడెం ఎంపీటీసీ కొవ్వాసు గోవిందరాజు, కొరసవాడిగూడెం సర్పంచ్ కొరస గంగరాజు, అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, పులిరామన్నగూడెం సర్పంచ్ మడివి శ్రీరాములు మాట్లాడారు. అనంతరం బుట్టాయిగూడెంలో వందలాది మంది ఆదివాసీలు భారీ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో బన్నె వినోద్, కట్టం నాగేశ్వరరావు, పీలత, నడపల ముక్కారెడ్డి, కొమరం నాగార్జున, వడ్లమూడి వెంకటేశ్వరరావు, ధర్ముల లక్ష్మి పాల్గొన్నారు. 95లో మన 1995లో చేసినటువంటి పరిపాలన మంచి రోజులు అనేటటువంటిది ఆయన చెప్పాడు. దాంట్లోనే చేదు అనుభవాలు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఉన్నాయి. అందుకనే వాస్తవంగా వీళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి వాళ్ళే. అంటే పేరు మారిన పాలనా యంత్రాంగం మాత్రం మారడం లేదు. అంటే చట్టాలు అవే ఉంటాయి, పేర్లు మారుతాయి, చట్టాలు మాత్రం అవే ఉంటాయి. అదే పద్ధతిలో ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. విప్లవ భావాలు కలిగినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాడి నుంచి మనం స్వాతంత్రం పొందామని అంటున్నాం. కానీ బ్రిటిష్ వాడు చేసిన చట్టాలనే మన భారతీయులు ఉపయోగిస్తూ వస్తున్నారు ఇప్పటికి కూడా. అంటే పరాయి దేశస్తులు చేసినటువంటి చట్టాలనే ఉపయోగిస్తూ వస్తున్నారు. అట్లానే ఈరోజు చంద్రబాబుని తీసేసి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఒకనాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఒకనాడు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ని తీసుకొచ్చి అనేక సంవత్సరాల తరబడి మనం చేస్తున్నాం ఆదివాసుల యొక్క దినోత్సవ సభలు. అదేవిధంగా ఐటీడీఏ అంటే ఈరోజు ఆదివాసుల గ్రామాలకి, ఆదివాసుల ప్రాంతాలకి రోడ్డు విషయంలో కావచ్చు, మంచినీరు విషయంలో కావచ్చు, లేదా వైద్య సదుపాయాల్లో కావచ్చు, ఈ ప్రాంతం మొత్తంగా అభివృద్ధి చేయడం కోసమే పుట్టినటువంటిది ఈ ఐటీడీఏ.
ఈ ఐటీడీఏ ప్రతి సంవత్సరం ఆదివాసీ గిరిజన సభ జరుపుకునేటప్పుడు మనం ప్రధానంగా గుర్తించాలి. గత సంవత్సరంలో ఆదివాసీ గిరిజన సభ జరిపి ఈనాటికి 2 సంవత్సరాల లోపులో ఐటీడీఏ పరిధిలో ఎంత నిధులు వచ్చినాయి, ఏమేమి నిధులు వచ్చినాయి, నిధులు వస్తే ఈ గిరిజనులకి అభివృద్ధికి ఏమో మనం వినియోగించుకోగలిగాం, ఇంకా వినియోగించుకోలేకపోయామనేది కూడా ఈ యొక్క సభ జరిపేటప్పుడు ఐటీడీలో సభ జరిపేటప్పుడు తప్పనిసరిగా దాని గురించి చర్చించాలి, మాట్లాడితేనే మనకు అందరికి అర్థమవుద్ది. ఈ యొక్క సంవత్సరం మొత్తం మీద ఐటీడీ పరిధిలో ఎంత బడ్జెట్ వచ్చింది అంటే మన ఆదివాసీ గ్రామాలకి అభివృద్ధి పదాలు చేయడానికి, అది రోడ్లు వేయటం కావచ్చు, బ్రిడ్జిలు కట్టడం కావచ్చు, లేదా చదువు విషయంలో కావచ్చు, లేదా ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు అందరూ కూడా అభివృద్ధి పదాల్లో తీసుకెళ్ళడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బడ్జెట్ ఎంత ఉందో అనేది కూడా ముందుగా ప్రకటించవలసిన అవసరం ఉంది. అయితే ఈ ప్రభుత్వాలు మనకి ఐటీడీ అనేది ఒకటి కట్టేలా కానీ అది చూడటానికి మనకి ఉపయోగపడతా తప్ప ఈ గిరిజనులకి ఏమాత్రం ఉపయోగపడలేదు అనేది మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 1947 సంవత్సరం మనకు స్వాతంత్రం వస్తే అదే రోజు 9వ తారీఖున సోటాపూర్ అంటే నాగ్పూర్లో ఉండే ప్రాంతంలో కూర్చొని ఆదివాసుల యొక్క హక్కులేంటి, వీళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి అనేది చూసుకున్నప్పుడు వీళ్ళ యొక్క భాష, వీళ్ళ యొక్క కట్టుబడి, వీళ్ళకుండే పద్ధతి, వీళ్ళకుండేటువంటి పండుగలన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళు బయట ప్రాంతాల్లో ఉండే గిరిజనతో కలిసి ఉండలేరు కాబట్టి వీళ్ళకి ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పే మనకి 70 యాక్ట్, అంతకుముందు వచ్చిన అనేక చట్టాలు, లేదా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ ఆదివాసుల యొక్క హక్కుల కోసం ఏదైతే ఉందో ఇది మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం నందు శివాపురంలో వేంచేసి ఉన్న శ్రీ 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 రాజశ్యామల పూర్వక రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి సన్నిధిలో శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా శ్రీ 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 రాజశ్యామల పూర్వక రాజరాజేశ్వరి అమ్మవారికి వేకువజామునే పంచామృతాలతో అభిషేకం చేశారు. శ్రీచక్ర నవావరణ అర్చన అంగరంగ వైభవంగా చేశారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सूर्यदेव्यै नमः दद्यातापयामि दधिप्राप्नोस्कारिकं विष्णोगं राजराजेश्वरीदेव्यै नमः दद्यातः स्वर्पिनो मुखाकरा प्राण आयु विञ्चितारि लक्ष्मीः ओम श्री राज జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు 1,00,000 పసుపు కొమ్ముల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు, త్రిమూర్తులచే కుంకుమ పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి చిటికెన రాంబాబు, ఉమాదేవి దంపతులు కుటుంబ సభ్యులు 25 తులాల వెండిని, గద్దె పార్థసారథి, దేవి ప్రసన్న దంపతులు 10 తులాల వెండిని అమ్మవారి వెండి చీర నిమిత్తం అందజేశారని తెలిపారు. ఈ నెల 9వ తేదీ 2వ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు స్వర్ణవర్ణ పూర్ణ కవచ అలంకరణలో దర్శనమిస్తారని, అదే రోజు వరలక్ష్మి వ్రత పూజతో పాటు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చీర చొప్పున అర్చన జరుగుతుందని అన్నారు. ఈ చీరలు సమర్పించే సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् अंबिका देवी धीमहि महाशक्ति धीमहि శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ సన్నిధాన క్షేత్రం నందు ఈరోజు శ్రావణ మాసము మరియు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మరియు నాగపంచమి తిథి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి శుభదినము ఈరోజు ప్రాతకాలం నుంచి అమ్మవారికి విశేష పూజలు మరియు ప్రతి సంవత్సర విధానంగా
శ్రావణ మాసం వచ్చేటువంటి మొదటి శుక్రవారం అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతో అలంకరణ మరియు పసుపు కొమ్ములతో విశేషార్చన అమ్మవారికి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతో అలంకరణ మరియు విశేషంగా స్త్రీమూర్తులచే కుంకుమార్చనలు, ప్రాతకాలం నుంచి అమ్మవారి శ్రీచక్రం వద్ద లలితా సహస్రనామ కుంకుమార్చన, శ్రీచక్రార్చన మరియు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలకి దివ్య పంచామృత అభిషేకములు, తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేదదర్భారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా సభక్తి పూర్వకంగా అమ్మవారికి పూజాధికారులు చేయడం జరిగింది. ఈ రోజు స్త్రీమూర్తులచే చక్కగా కుంకుమార్చన కార్యక్రమం, ఇటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులంతా కూడా వినియోగించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. దేశ సంపదను కొల్లగొడుతున్న వ్యవసాయ రంగాన్ని కబలిస్తున్న కార్పొరేట్ కంపెనీలను దేశం నుండి తరిమి కొట్టాలని కేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు విజయ్ విహార్ సెంటర్ లో రిలయన్స్ షాపింగ్ మాల్ వద్ద శుక్రవారం రైతు సంఘాల సమన్వయ కమిటీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. కార్పొరేట్స్ క్విట్ ఇండియా అంటూ రైతులు, కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే భాషా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు గడసాల రాంబాబు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య పాల్గొన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రైతు కార్మిక సంఘాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎస్కేఎం పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో సభను నిర్వహించారు. ఐఎఫ్టియు డివిజన్ కార్యదర్శి మంచిలి రాజు అధ్యక్షతన జరిగిన సభలో కేవి రమణ మాట్లాడారు. డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా పంట గిట్టుబాటు ధర చట్టం కల్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2020లో రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున 1.5 సంవత్సరం పైగా ఆందోళన చేశారు. దాని ఫలితంగా హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. అదేవిధంగా కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా యాజమాన్యాలకు అనుగుణంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అవి రద్దు చేయాలని చెప్పి, లేబర్ చట్టాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో స్వాతంత్ర్యం కోసం ఎందుకైతే పోరాటం చేసామో ఆ పొలాలు అయితే మనకు అందలేదు. దానికి ఒక దేశభక్తియుత పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. దేశవ్యాప్తంగా ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా క్విట్ ఇండియా డే సందర్భంగా కార్పొరేట్స్ క్విట్ ఇండియా అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఏలూరులో రిలయన్స్ షాపింగ్ మాల్ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ దేశ సంపదని, వ్యవసాయ రంగాన్ని, ప్రజల సంపదని లూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలు ఈ దేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలి, ఇవాళ దేశ సంపద, వ్యవసాయ రంగం కాపాడబడాలని చెప్పేసి నినాదంతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 1942 ఆగస్టు 9వ తారీఖున ఆ రోజు క్విట్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది.
ఆ స్ఫూర్తితోటే ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు కానీ, రైతుల యొక్క ప్రయోజనాలు కానీ, కార్మికుల యొక్క ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి పన్నుల రాయితీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కనీసం రైతులు అడిగిన మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురాలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు. ఈ రకంగా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ దేశ రైతాంగాన్ని మోసం చేసింది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడుతున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్స్ ధరించాలని జంగారెడ్డిగూడెం సిఐ రాజేష్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెంలో 4 కూడళ్ల జంక్షన్ వద్ద హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని వాహనదారులచే హెల్మెట్స్ కొనుగోలు చేయించారు. లేని వారికి అపరాధ రుసుం వేశారు. హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చని సిఐ రాజేష్ కుమార్ సూచించారు. బయటకు వచ్చేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు. చింతలపూడి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడించారు. 2 మాసాల పనితీరుపై చరవాణిలో నిర్వహించిన అభిప్రాయాల సేకరణలో తనకు 67% మద్దతు రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రోషన్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ని. ముఖ్యంగా నన్ను భారీ మెజారిటీతోటి గెలిపించి చింతలపూడి ఎమ్మెల్యేగా నిల్చోబెట్టిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా యొక్క పనితీరు పట్ల నాకు నేను సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడానికి ఈ 2 నెలల పరిపాలన ఎలా ఉంది, ప్రజలకి ఎలాగ నేను దగ్గర అవుతున్నాను, లేకపోతే వారు నా నుంచి ఎటువంటి పనులు కానివ్వండి, అభివృద్ధి కోరుకుంటున్నారు అనే విషయంపై ఒక ప్రైవేట్ సంస్థతోటి నేను IVRS కాల్ సర్వే పెట్టడం జరిగింది ఈ వారంలో. దానికి సంబంధించిన రిజల్ట్స్ ప్రైవేట్ ఏజెన్సీ రిపోర్ట్ ద్వారా నాకు ఇవ్వడం జరిగింది ఈరోజు పొద్దున. అవి నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి చెప్పి వారితోటి ఆ యొక్క రిపోర్ట్ సంబంధించిన డీటెయిల్స్ని షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఆనందంగా. బొట్టాయిగూడెం మండలం కన్నాపురం ITDA నందు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, కూటమి నాయకులు బురగం శ్రీనివాస్, గడ్డమనుగు రవికుమార్, కరాటం సాయితో పాటు పలు గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత గిరిజన సాంప్రదాయ నృత్యాలతో అతిథులను ఘనంగా స్వాగతించారు. గిరిజన సాంప్రదాయ కళల ప్రదర్శన ఆకట్టుకుంది. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా పోలవరం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బొట్టాయిగూడెం మండలం కన్నాపురం ITDA వద్ద ఘనంగా జరిగిన ఆదివాసీ దినోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, అధికారులు. 2 మాసాల పనితీరుపై నిర్వహించిన సర్వేలో 67% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారంటున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. నేత్రపర్వంగా జంగారెడ్డిగూడెంలో బగలాముఖి అమ్మవారికి శ్రావణ మాస పట్టిని సమర్పించిన భక్తులు. ఆకట్టుకున్న శోభాయాత్ర, భారీ అన్నదానంలో పాల్గొన్న భక్తులు.
జంగారెడ్డిగూడెంలో ప్రిన్స్ మహేష్ బాబు 49వ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ఫ్యాన్స్. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ శిలాఫలకం ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ అంబేద్కర్ విగ్రహ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న కంబం విజయరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.